మనమందరమును క్షేమంగా ఉన్నాము. మన ప్రాంతాలంతా క్షేమంగా ఉన్నవి. మనమందరము దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాము. అది మనకి సంతోషం. అయినా ఈ దినమందు నేను వాక్యం ఏంటంటే 2వ రాజులు 4 అధ్యాయము 8వ వచనమండి. ఒక దినమందు ఒక దినం ఎలీషా ఎలీషా సునేమను పట్టణమునకు పోగా ఇక్కడ దేవుని వాక్యంలో మరి పూర్వకాలమందు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు మళ్ళీ పరిశుద్ధులు ఉన్నట్లుగా రాయబడి ప్రవక్తలు ఉన్నారు. అయితే ఇక్కడ ఎలీషా అని ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన గొప్ప దైవజనుడు. ఏలియా దగ్గర తరిబీది పొందినవాడు. ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసాడని చేతులు కడుక్కుంటాను నీళ్లు పోసాడని వాక్యంలో రాయబడి ఉంది. అట్టి సందర్భంలో పిల్లరా దైవజనుడు అంటే ఎలీషా గారు గొప్ప సేవకుడు అయ్యాడు. నా చేతిలో ఉన్న సేవకులందరూ చాలా మంది నాకంటే బాగున్నారు. వాళ్ళు నాకంటే మంచిగా కనబడుతున్నారు. అన్నిటిలో కూడా వాళ్ళు మంచిగా కారణం అంటే భక్తులు పెంచాను, వారిని ప్రార్థనలు పెంచాను, ఆ సేవకులను కూడా పెట్టుకున్నాను, వాళ్ళు తిప్పాను కొంతమందిని. అయినప్పుడు కూడా కానీ వారందరూ నాకంటే చాలా బలముగా ఉన్నారు. దేవుని పని చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆలోచించాను పిల్లరా. దీనికి అందించేతనే నేను కూడా ఈ మాటలు అనుకున్నాను. ఈమె పేరు ఇక్కడ గనురాలు. చదవండి. ఒక దినమందు ఎలీషా సునేమను పట్టణమునకు పోగా సునేమే పట్టణానికి వెళ్ళాడట. ఈయన ఎవరి దగ్గర పరిచయం చేశాడు? ఏలియా గారు ఏలియా దగ్గర పరిచయం చేశాడు. ఏలియా దగ్గర సేవ చేశాడు. ఆయన కూడా ఉన్నాడు. ఆయన పరిస్థితి తీసుకొచ్చాడు. ఆయన చేతుల మీద నీళ్ళు గట్ట పోసి ఆయన చాలా చక్కగా నేర్చుకున్నట్టు. అయితే ఏలియా కంటే ఆయన గొప్ప దైవజనుడు అయిపోయాడు. చాలా మంచి గొప్ప దైవజనుడు. అందుకని పిల్లరా ఈయన ఏమంటున్నాడంటే సునేమైన పట్టణానికి వచ్చాడంట. ఏ పట్టణం అది? సునేమను సునేమైన పట్టణానికి వచ్చాడంట. ఆయన వచ్చాడు, సేవలో ప్రారంభించాడు. అయితే పిల్లరా ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు అచ్చట గనురాలైన ఒక స్త్రీ గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని. ఎవరంటే ఎలాంటాడా? గనురాలంటే ధనవంతురాలు, భాగ్యవంతురాలని కూడా అనవచ్చును, మనం చెప్పవచ్చును. కనుక ఆమె గనురాలు, ఆస్తిపరురాలు, కనుక బాగా ఉన్నవారు. అందుచేత పిల్లరా అంచేత ఆ స్థలానికి అయినా వెళ్తున్నప్పుడు ఆమెను చూచింది. అదే దైవజను చూచి భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన బలవంతం చేసిందండి. ఎలీషా గారిని బలవంతం చేసింది. అయ్యా దయచేసి మీరు భోజనానికి రండి అని బలవంతం చేశాను, ప్రయత్నం చేశాను. కనుక ఆవిడ చాలా బలవంతం చేసింది. అయ్యా మాకు వచ్చి చూడాలి. మీరు ఇంకా చెప్పాలంటే వాక్యాలు మీకు అందరూ తెలుసు. నాసారి మరి చిన్న వాక్యాలు కనపడే మాట ఏంటంటే ఒక అమ్మ తెరవబడేను తన హృదయం ఎవరెవడు లూదియమ్మ. కనుక నేను దేవుని నమ్మానని రక్షణ పొందానని మీరు తెలుసుంటే ఆ ఇంటికి వచ్చి నన్ను చూసి వెళ్ళిపోదురు, మీరు రండి, మా ఇంటికి రండి అని అక్కడ వారిని బలవంతం చేస్తున్నట్లుగా రాయబడి ఉంది. అయితే ఇక్కడ కూడా ఈ గనురాలు, ఆస్తిపరురాలు, ధనవంతురాలు ఆలోచించినది. ఆవిడ రమ్మని, భోజనానికి రమ్మని బలవంతము చేశారు. దేవుని స్తోత్రం. చెప్పండి నాకెందు వచ్చును గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనం చేయిచూ వచ్చెను. ఎవరంట భోజనం? గనురాలిన బలవంతం చేస్తుంది కాబట్టి, భోజనానికి రమ్మంది కాబట్టి. అయితే వీళ్ళరా బలవంతం చేస్తున్నప్పుడు ఏమన్నా అబద్ధం చెప్పొచ్చు. నువ్వు అలా ఆలోచన పెడుతుంటే కనుక రాలేనమ్మా అని చెప్పొచ్చునేమో, కానీ ఆవిడ బలవంతం చేసింది. ఏం చేయడానికి? భోజనం చేయడానికి రమ్మని ఆవిడ బలవంతం చేస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది. చేసి చూడండి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని
నీకు కలిగిన అంతటికిని క్షేమము కలుగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఒక్క మాటలను తెలియచెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేలి ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి ఆ అమ్మ ఆలోచన చేస్తున్నప్పుడు గనక పిలుస్తుంది ఎవరినంటే దైవజనుడు దైవజనురాలు. ఆమె ఎవరంటే కనురాలు. గనురాలు. ఆమె ఇంకా చూడు ఇంకొక మాట రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథములో 25 వచనం కూడా ఉన్నది. అందుకు అబిగయీలు నాబాలుతో లాభంతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 రొట్టెలను పిల్లలను 2 ద్రాక్షపు తిత్తులను ద్రాక్షపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష ఆలోచించండి పిల్లరా. ఇక్కడ ఒక వచ్చిన అమ్మ దుకాణరాలు, ఆస్తిపరురాలు, ఆయన భక్త కొంచెం అమాయకుడేమో అనుకుంటున్నాను నేను. అలా సందర్భంలో ఆవిడ ఏమంటుందంటే ఆ పేరుకి ఆవిడ వచ్చింది. ఎవరు? పేరుకి ఆవిడకి వచ్చింది. పేరు ఆవిడది వచ్చింది. పిల్లరా, ఏ కార్యక్రమం జరుగుతున్నప్పుడు గృహంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్త్రీలకు ఉంటుంది ఆ భాగ్యం. ఈ బాగా ఆమె చాలా చక్కనిది, చాలా మంచిగా చూస్తుంది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఈమె ఎలీషా గారిని బలవంతము చేయించుంది. రమ్మని పిలిచింది. ఇచ్చుచున్నది. తర్వాత అప్పుడు అంటున్నాడు చూడండి అక్కడ, అతడు ఆ మార్గమును వచ్చుచున్నప్పుడల్లా ఆ మార్గములు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. ఎవరు ఆ దారాంత వెళ్ళినప్పుడల్లా, ఆమె ఆ గ్రామం అంటూ వెళ్ళినప్పుడల్లా మరి ఏం చేస్తున్నాండి, భోజనం రమ్మని బలవంతం చేసింది కాబట్టి వచ్చినప్పుడల్లా భోజనము చేయిచూ దారాంట వెళ్ళినప్పుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆవిడ భోజనము చేయిచూ వచ్చెను. ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి, మాకేమి లోటు లేదు, ఏ సమయమైనా రావచ్చును, అర్ధరాత్రి గడ వచ్చినా పర్వాలేదు, లేకపోతే చీకటి పడిపోయిన వచ్చిన తర్వాత పర్వాలేదు, కానీ అయితే మా ఇంటికి మీరు వచ్చి మీ అడుగు పెట్టి ఇక్కడ ఉండాలి, భోజనం చెయ్యాలని ఆమె బలవంతము చేసింది. ఆ మాట దైవజనుడైన ఎలీషా గారు పట్టుకున్నాడు. సరే ఆ దారి అంటే ఆయన అంతమాల వెళ్తున్నప్పుడు, దారిలో వచ్చినప్పుడు ఆ ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఆడికి వెళ్తున్నాడు ఆయన, అక్కడ భోజనం చేస్తున్నాడు. అక్కడ ఇంకో మాట చక్కగా రాసిందో మాట చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి ఎవరిని చూసి? పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు మన యొద్దకు వచ్చి పోచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని కలిగిన దైవజనుడు నేను ఎరుగుదును. ఆవిడ అంటుందండి, భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. ఇప్పుడు రోజులు చాలా మంది భక్తి లేని దైవజనులు ఉన్నారు. భక్తి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాక్యం చెప్పడానికి చెప్పవచ్చునేమో కానీ భయంకరముగా కనబడుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ అంటుంది, ఆమె అంటుంది భక్తి కలిగిన దైవజనుడు మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు పోచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని. ఎవరితో చెప్తుంది ఈ మాట? భర్త గారితో చెప్తుంది. భర్త గారితో చెప్తుంది, మన ఇంటి వచ్చి పోచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. భక్తి లేని వారు కాదు, భక్తి లేని వారు కాదు కనిపిలారా, భక్తి కలిగిన దైవజనుడు. ఇంకా మాట చెప్పాలంటే ఒక మాట మరి సామెతల గ్రంథంలో 10 వచ్చును అనుకున్నాను. అక్కడ ఒక మాట మనకు కనబడుతుందండి. చూడండి దయచేసి. నీతిమంతుడు నోరు మధ్యం ఏమా జీవపు ఓట, భక్తి లేనివారు ప్రేమ దోషములన్నిటినీ కప్పెట్టును. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చును. అక్కడ ఉన్న మాటలో ఉందా? యెహోవా ఆశీర్వాదం ఇచ్చేవాడు ఆయనే, దీవించి స్వస్థపరచేవా బాగు చేసేవాడు ఆయనే, సమస్త కార్యము చేసేవాడు ఆయనే, కాపాడుచున్నవాడు కూనికాడు నెత్రెదరకోడు వాళ్ళు కాపాడుతున్నవాడు గొప్ప ఆవిడు. అందుచేత పిల్లరా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అది
వాక్యంలో రాయబడి నీ భాగ్యము ఎంత గొప్ప రక్షణ పొందిన భాగ్యము, రక్షించబడిన భాగ్యము. రక్షణ పొందని వారు ఉంటే ఇప్పుడైనా రక్షణ పొందవచ్చును. ఎవరైనా ఈ ప్రోగ్రాంను వింటున్నప్పుడు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ప్రభు సేవలకు వచ్చి రక్షణ పొందవచ్చును. నీవు ఎక్కడ ఉన్నావో ఏ ఊరిలో ఉన్నానో అక్కర్లేదు, కానీ అక్కడైనా ఉండి బాప్తిసం పొందడం చాలా మంచిది. సమయం చాలా విపరీతంగా అయిపోతుంది, చాలా వేగంగా తరిగెట్టిపోతుంది. భయపడిపోతున్నారు, భయంకరంగా ఉంది, తుఫాన్లు చేశాయి, బాధలు వస్తున్నాయి, ఇళ్ళు మునిగిపోయాయి, చాలా మంది చనిపోయారు. దేవతల దగ్గరికి వెళ్ళి ఆడ కూడా చనిపోయారు. గాని పిల్లరా, దేవుని వాక్యులు నీతిమంతుల పిల్లని అంటున్నాడు. వాక్యులు పెద్ద అర్థపరులు అని అంటున్నాడు. దానికి ఎక్కడ నీతిమంతుల తల మీదకే ఆశీర్వాదము ఆశీర్వాదం వచ్చును. ఎవరి తల మీదకి? నీతిమంతుల తల మీదకే ఆశీర్వాదం వచ్చును. తర్వాత అండి తన మూడులు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చుచున్నాడు. ప్రియారా, నువ్వు నిజమైన దేవుని నమ్మితే, నువ్వు నిజంగా భక్తిలోకి వస్తే, ప్రభులోకి వస్తే, బాప్తిసం పొందితే ఎంత గొప్ప భాగ్యము. ఆలోచించండి, ఎంత గొప్ప కష్టమైన పైన ఆలోచించండి. కొన్నిసార్లు ఒక మహాభక్తుడు అన్నాడు, ఆయన ప్రపంచంలో ఎండి బంగారం అంతా ఓ తక్కుట్లో పెట్టి ఒక ప్రాణాన్ని తీసుకొచ్చి తక్కువలో పెడితే ఆ బంగారం కంటే ఏది బరువు ఉందండి? ప్రాణరక్షణ బరువుగా ఉందన్నాడు. కనుక అందుచేత అంత విలువైన దాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. బాప్తిసం పొందలేదు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, పొందుతాను అంటున్నారు, తీసుకుంటాను అంటున్నారు. మన సంఘంలోనే కొంతమంది ఉన్నారు పాపం, అలాంటి వాళ్ళంతా గతించిపోయారు పాపం. అయ్యో, ఆలోచన చేయవద్దు, సమయాన్ని పోగొట్టుకోవద్దు. కనుక ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆలోచన చేస్తే ఆయన ఒక గొప్ప దైవజనుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొందరి బలం మీలారా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కృప మనందరి మీద ఉంచబడింది. అందరు దేవుడు చెప్పండి, ఉన్నదంటారా? మన మీద, అందరి మీద దేవుని కృప ఉంది కనుకనే ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే అందులో ఇంకొక మాట మనకు కనపడుతుంది. దయచేసి చూడండి, అక్కడ అన్నాడు, అక్కడ వాక్యాలు మరోసారి 10 అధ్యాయంలో ఆ మాట కనపడుతుంది. చూడండి, నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వచ్చును. తర్వాత ఇంకా పై వచ్చిన చూడండి, యెహోవా నీతిమంతులని ఆకలిగా ఉండనివ్వడు. తర్వాత భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థముగా పని చేయవానికి బద్ధకముగా పని చేసిన వాడు బద్ధకముగా పని చేయవాడు దరిద్రులకు వాడు. తర్వాత బ్రతకలవాడు గలవాడు ఐశ్వర్యవంతుడగును. వ్యవసాయ కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు పిల్లరా, ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి. సామెతల్లోనే మరి 10వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్యమునకు ఎక్కువ రోజులు బ్రతకడానికి కారణం ఏంటి? దీర్ఘాయుస్సుగా కారణం ఏంటంటే, కానీ ఇక్కడ అన్నాడు మరోసారి చూడమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉండిన వాటికు దీర్ఘాయుస్సు నాకు పెరుగుతుంది. వాసు అంత అక్కడ కింద మాట ఉంది చూడండి, భక్తిహీనుల ఆశ తక్కువైపోయిను. ఆడు ఎక్కువ రోజులు బ్రతకడు. ఇక్కడ అంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటయో దీర్ఘాయువు నాకు ఎక్కువ రోజులు మనడానికి కారణం ఉంది. మన భక్తే మన కాపాడును, మనకు ఆరోగ్యం ఇచ్చును, మనకు బలం ఇచ్చును, మనకు తోడుగా ఉంటాడు, మనం బలపరుస్తాడు, ఆయన మన కాపుదాగా ఉంటాడు, మనకు సహకారంగా ఉంటాడు. భక్తి కలిగిన వారికి దేవుడు వాయిస్ పెంచుతాడంట. ఆ వాయిస్ పెంచుతాడు, భక్తులు ఉంటే వాయిస్ పెంచుతాడు. అయితే మరి దుష్టులకు హానికరమే, త్వరగా చనిపోతారు, వాళ్ళ వాయిస్ తగ్గిపోతుంది అనే మాట ఇక్కడ మనకు కనబడుతున్నది. ఏనాడు ఎవరిదండి? భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోతుందంట, తక్కువైపోతుంది. అయితే నీతిమంతులు వాళ్ళ ఆశలన్నీ భంగమైపోతాయి, పాడైపోతాము. అందుచేత పిల్లరా, ఇక్కడ క్రమంలో ఆలోచన చేస్తే ఆ ఆయమ్మంటకు కొన్ని విధాలు అంటుందయ్యా, మా ఇంటికి రండి, మీరు భోజనం చేసి వెళ్ళండి, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రండి.
మా ఇంటికి రావాలి, మా ఇంటికి అరులు పెట్టాలి, మా ప్రార్థన చేయాలి, కానీ భక్తి ఉండాలి కానీ ఆ స్థలంలో ఉన్నప్పుడు ఆమె ఉంటే ఆ మాట ఆయన అన్నాడు. ఆ ప్రేమతో మాట్లాడిన మాటగా ఆయన విని వచ్చినప్పుడల్లా అక్కడ భోజనం చేస్తున్నాడు బాబు. వచ్చినప్పుడల్లా ఆయన భోజనం చేస్తున్నాడు. వెళ్ళినప్పుడల్లా ఆ దారిలో వెళ్తున్నాడు, భోజనం చేద్దాం. ఒక్క మాట చెప్పింది ఆవిడ. ఏదైనా భర్త గారితో తింగరోడైనా, ఎర్రోడైనా, మొర్రోడైనా భర్త గారితో చెప్పకుండా ఏ పని కూడా చేయకూడదు. ఒకవేళ తింగరోడని చేస్తే భయంకరమైన కీడు వచ్చి పడుతుంది. ఎవరన్నా అడిగితే చాలా ఎందుకు తీసుకొచ్చావు, కానీ ఎవరైనా అంటే ఏం చెప్తాడు? అయితే పిల్లారా, ఏదైనా మరుదైనా మంచిదైనా చెడ్డైనా కానీ ఏదైనా భార్య భర్త ఇద్దరు ఆలోచన చేసుకుని ఏ పని చేసినా అది పర్వాలేదు కానీ ఆయన ఒకరితో చేసినా లాభం లేదు, ఈ వంతన లేక చేసినా లాభం లేదు, కానీ ఇద్దరు ఏకీభవించే పని చేస్తే గొడవ ఉండదు, అసలు గొడవ ఉండదు. ఏకీభవించకుండా భర్తకి తెలియకుండా చేస్తే చాలా గొడవలు వస్తాయి, అపాయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వచ్చేస్తాయి. ఆలోచించండి. ఇలాంటి సందర్భాలు బట్టి అక్కడ ఆ ఎమ్మెల్యే కూర్చి ఆయన అంటున్నాడు, కావున ఏం కట్టిందామండి, ఆరు మీద చిన్న గజ కట్టించి అందరూ మంచన బల్ల దేపోతే ఏదైనా సందులో మన అభికు చోకడు అల్లా అక్కడ అందులో బస చేయవచ్చనివన్నాడు అన్నది భార్య చెప్పింది. భర్త గారితో ఆలోచించింది, ఆయన సలహా ఇచ్చారు. నేను తిందుకు వచ్చుచున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనులు వీళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అనేక మంది భక్తి కలిగిన దైవజనులు ఉన్నారు. వారి వయస్సు పెరుగుతుంది, వారు ఆరోగ్యంగా ఉంటున్నారు, వారు నెమ్మదిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే పిల్లరా, ఈ స్త్రీ కూడా కనురాలు కాబట్టి, ఆస్తిపరురాలు కాబట్టి, పేరుంది కాబట్టి చక్కని మాట చెప్పి దైవజనుడి ఇంటికి రావడం ఎంతో మేలు. అంది చాలా మంది అంటారు, అడిగిడితే చాలండి, అడిగిడితే చాలండి, చేతులు సలవ ఉంది, కాళ్ళలో సలవ కూడా ఉందని చెప్తారు. అడిగిపెట్టిన స్థలము అంటే అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహాముని వాడికి పెట్టిన ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను అన్నాడు. ఎక్కడైనా అడుగుపెట్టిన ప్రతి స్థలం, ప్రతి గ్రామము నీకు ఇస్తాను అని ఆయన అక్కడ చెప్పినట్టుగా రాయబడి. నువ్వు లేచి నీ దేశము నుండి నీ బద్ధమందరి బయలుదేరి నేను చూపించుతున్న దేశమునకు బయలుదేరి వెళ్ళుము. అప్పుడు నేను అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నీ నామమును హెచ్చించేదను. దేవుడు అంటున్నాడు, లేచిపడినాడు, బయలుదేరు. సహోదరులారా, అడుగు వెనక మార్చవద్దు, అడుగు తీసేయవద్దు. కనుక ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడు సమయం పోగొట్టుకోకుండా వెంటనే రక్షణ పొందండి, దేవుని ఎదుగు రండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఇక గొప్ప సమయాన్ని పోగొట్టుకోవద్దు. యాషోబు గారికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు యాకోబుని దీవించేసిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యా దయచేసి ఒక్కటైనా లేదా, ఒక్క దీవెనైనా లేదా, అయింది అన్నీ పోయిన తర్వాత యాషోబు ఏడుస్తున్నాడు, అయ్యో 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 నా పరిస్థితి మారిపోయింది, నా మీద శాపాలు వచ్చేసాయి కనుక మా తండ్రి అన్ని దీవించి ఆశీర్వాదం దావీదు యాకోబు గారు పొందేశాడు, ఆయన బాధపడి వెళ్ళి అన్నాడు, ఆ తండ్రి ఒక్క దీవెనైనా లేదా నాకు, ఒక్క ఆశీర్వాదమైనా లేదా నాకు అంటుంటే యాషోబు పోతపూరి కన్నీరు విడిచిచు దాన్ని పట్టి పెద్దగా వెతికినాను, అవకాశం దొరకక ఇది పక్క దీవెనలు ఉందా. తర్వాత సహాయం చూడు ప్రియులారా, ఆలోచించండి. పవిత్రమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, భయంకరంగా పోతున్నారు. అనేక మంది చూస్తే ఇక్కడ ఏమని చెప్తుందంటే, మనకు ఒక లెగండ అన్న చెప్పింది, ఆ ఇంటి మీద ఒక చిన్న గది కట్టించింది, అక్కడ కట్టింది, ఆడ ఏర్పాటు చేసింది, ఆడ మంచము, పీట, దీపస్తంభము ఇవన్నీ పెట్టించింది. ఎవరి కొరకు?
దైవ సేవకు నిమిత్తమే. పిల్లారా కొన్నిసార్లు మనం కూడా ద్రాక్షారసం ఇచ్చేటి గిన్నె కానీ లేక అది కానీ అది కొంతమంది ముట్టుకోరు. అది ముట్టుకుంటానికి వీల్లేదు. అది ప్రత్యేకించబడింది అక్కడ ఉంటుంది. దాన్ని మనం తీసుకోకూడదు. దాంట్లో మనం తినకూడదు. కానీ అది దేవుని సన్నిధిలో ఉంది కనుక ఆలోచించి అలా అని చెప్పినట్లుగా అన్ని 3 ఏర్పాటు చేసింది. అయితే ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ అందులో ఉండి భోజనం చేసి ఆయన చక్కగా ఉంటున్నాడు. ఆ స్థలం వచ్చింది. తర్వాత ఇంకో మాట అన్నాడు. ఆవిడ ఎలీషా గారు వచ్చేటప్పటికి ఏదో చెయ్యాలనుకుంది. దైవజనుని ప్రేరేపించింది. నాకు భర్త గారిని ప్రేరేపించింది. చెయ్యాలనుకుంది. ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అన్నట్లుగానే ఆలోచన వచ్చినప్పుడు గొప్ప కార్యం జరిగిపోతుంది. అక్కడ వెంటనే అన్ని కట్టేసింది. అప్పుడు ఆయన అంటాడు, మా ఎడల నీకు ఎంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నావు, మా మీద నీకు ఎంత ప్రేమ ఏంటి కనుక ఇలా చేయడానికి కారణం ఏంటండి ఆలోచనతో ఎలీషా గారు అంటాడు, అక్కడ గేహాజీని పిలుసబాయ్ ఆ గండ్రాల పిలువు ఆమె నెలకేక ఎంత శ్రద్ధ ఆసక్తి చూపించింది మన మీద. ఈ సునేమురాలని పిలవమనగా ఆమెను పిలిచాను. ఎవరింటికాడ ఉన్నాడు? ఆ ఇంటికాడే ఉన్నాడు. ఈ కొనురాలను పిలును అంటే గేహజేలి ఆ పిలిచాడు గనుక ఆమె వచ్చింది. ఆయన ఎదురుగుండా నిలబడింది. అమ్మా దయచేసి ఇంత శ్రద్ధ ఎవరి మీద? ఏ పని చేయడానికి శ్రద్ధ ఉండాలి. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ఉండాలి. ఆరాధనకు రావాలన్నా కూడా శ్రద్ధ ఉండాలి. కనుక ఏ పని అయినా దేవుని పని ముందెట్టండి, వెనకాల మీ పని ముందెట్టి వెనకాల ఎత్తుకోండి. కానీ ఏ పని అయినా దేవుని పని ముందు చేయండి. ఆయన పని చేసి నష్టపోయిన వాడు ఎవరు లేడు. కానీ ఆయన చేయక నష్టపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కిలిపీలు రాసిన చదవక్కర్లేదు కానీ కిలిపీలు రాసిన బ్రతుకులు ఉంటాడు ఆయన. కనుక అందరూ తన సొంత కార్యాలే చూస్తున్నారు కానీ దేవుని కార్యాలు చూడడం లేదు. మీలో ప్రతి వాడును సొంత కార్యాలు చూస్తున్నారు, సొంత పని చేసుకుంటున్నారు తప్ప దేవుని పని చేయడం లేదు, దేవుని కార్యాలు చేయడం లేదు, దేవుని పరిచర్య చేయడం లేదు. ఆలోచించండి. ఎంతోమంది ఉన్నారు కానీ అయితే ఏ కార్యము చేయలేకపోతున్నారు. అందుచదన ఫిలిప్పీలు రాసిన పత్రికలు పౌలు గారు ఆ మాట చెప్పాడు. కనుక మీరు మీ సొంత పనులే కాదు సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ రెండు దాని వరకు చూడడం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా ఆలోచన చేసుకోండి. వాక్యం అంటున్నా మీరు జాగ్రత్తగా వాక్యం ఉండడం మంచిది. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా, భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. అయినా దేవుడు పని చేసేటప్పుడు మంచి దైవజనుడు కావాలి, మనకి మంచి సేవకుడు చేసి కావాలి. ఉపవాసం అండి ప్రార్థన చేసి కొలుసు ప్రార్థన చేసి కష్టపడుచున్న ఒక దైవజనుడు అనుకుంటే అది ఎంతో మేలు. ఏ పని చేయడానికైనా ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధ పని చేయదు. అశ్రద్ధ పాడైపోతాం. కనుక చెయ్యాలనుకున్న కార్యం టక గబ చేసేయాలి. మరి యెహోవా తొందరగా పనిచేసేవాడు గొప్ప భాగ్యవంతుడు అవుతాడు, ఐశ్వర్యవంతుడైపోతాడు. దేవుని పనులు నమ్మకముగా చేసే పని పాడైపోతుంది. అందుకని పిల్లరా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని పనులు ఎంతమందిగా నమ్మకంగా పనిచేస్తున్నావు? దేవుని సేవ చేయడంలో ఉన్నావా? భయం పరిచయం చేస్తున్నావా? ఆరాధన చేస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? మంచోడు చెడ్డోళ్ళు చూస్తున్నావా? ఈ మనుషులు ఎలాంటోళ్ళు అని ఆలోచన కలిగి ఉన్నామా? అయితే మన బతికలో కూడా మనకు కూడా ఆలోచన. అపోస్తలుడైన పౌలు అంటాడు, నిన్ను కూర్చి నీ బోధన కూర్చో జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీ బోధ విన్న వారందరినీ నువ్వు రక్షించుకుంటావు. ఆ పరిశీలన చెయ్యి, ఆలోచించు. అవసరతల కొరకు మా సెల్ నంబర్ 9849010332. అపోస్తుల్ పీజీ ఏలియా గారు, ఐపీసీ చర్చ్, దేవరపల్లి పోస్టు, రావులపాలెం మండలం, తూర్పుగోదావరి జిల్లా.
మీ అందరికీ మా వందనాలు.